గుండె కవాటాల సమస్యలకు ఇంతకుముందులాగా సర్జరీ అవసరం లేకుండా యాంజియోగ్రామ్ పద్ధతిలోనే టావీ అనే పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. దీనివల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటున్నాయి. అసలు గుండె కవాటాల సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ఎవరిలో ఈ సమస్యలు తలెత్తే రిస్క్ ఉంటుంది, వీటిని ఎలా గుర్తించగలుగుతుంటారు, ఈ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలపై వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. గుండె కవాటాల సమస్యలు అంటే అసలు ఎవరిలో వచ్చే రిస్క్ ఉంటుంది అంటారు? గుండె కవాటాల ప్రాబ్లం యాక్చువల్గా ఏజ్డ్ పేషెంట్స్లో ఉంటుంది. ఇండియన్ సినారియోలో ఏంటంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. సో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే చిన్న వయసులో ఒక స్ట్రెప్టోకోకల్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల అది ఆ హార్ట్ వాల్వ్స్ ఆ కవాటాల్లో ఆ ఇన్ఫెక్షన్ అలా పెరిగిపోయి కొంతమందికి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వాటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఏజ్డ్గా ఉన్న వాళ్ళు అంటే 60 years అబౌవ్ 70 years అబౌవ్ ఉన్న వాళ్ళకి డీజనరేటివ్ డిసీజ్ అంటే వాల్వ్స్ రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటాయి కదా గుండెల్లో. సో దాంట్లో మనకి డీజనరేటివ్ చేంజెస్ స్లోగా మనం ఎలా వయసు పైబడతామో అవి కూడా డీజనరేట్ అయ్యి అవి మూసుకోవడం కానీ తెరుచుకోవడం కానీ కష్టంగా ఉంటుంది. సో అప్పుడు దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది ఫర్దర్. అంటే పుట్టుకతో కూడా ఈ సమస్యలకు గురయ్యే రిస్క్ ఉంటుందంటారా కంజెనిటల్గా కొంతమందికి ఇప్పుడు 3 అయోటిక్ వాల్వ్ అనేది 3 వాల్వ్స్ ఉంటాయి లీఫ్లెట్స్, కొంతమందికి 2 లీఫ్లెట్సే ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ స్టినోసిస్ అంటే టైట్గా అవడం కానీ లూజ్గా ఉండటం కానీ లీకేజ్ అవ్వడం కానీ ఛాన్సెస్ ఎర్లీగా అంటే తొందరగా వస్తాయి. వాళ్ళలో కొంతమందికి యంగ్ ఏజ్లో అంటే 20-30 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎలాంటి లక్షణాలతో గుర్తించగలుగుతారు పేరెంట్స్ పిల్లల్లో సమస్యలు ఉంటాయి? జనరల్గా చిన్న వయసులో మామూలుగా అందరికీ స్క్రీనింగ్ ఎక్కువ హార్ట్ స్కాన్స్ అట్లా చేయలేకపోవచ్చు. బట్ ఏదన్నా బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే లేకపోతే ఆడుకుంటుంటే పిల్లలు వాళ్ళకి ఆయాసంగా ఉండటం కానీ కళ్ళు తిరగడం కానీ అట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే జనరల్గా ఫిజిషియన్ దగ్గర కానీ పీడియాట్రిషియన్ దగ్గర కానీ వెళ్తే హార్ట్ స్కాన్ చేస్తేనే ఎక్కువ ఇవి తెలుస్తుంది. లేకపోతే లేట్ ఫేజ్ వరకు అంటే చాలా డిలేడ్ హార్ట్ ఎన్లార్జ్ అయ్యి హార్ట్ వీక్ అయ్యేంత వరకు కొంతమందికి సిమ్టమ్స్ తెలియకపోవచ్చు కూడా. గుండె రక్తనాళాల సమస్యలు సిఏడి లాంటి సమస్యకి ఈ కవాటాల వాల్వ్ ప్రాబ్లమ్స్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? రక్తనాళాల ప్రాబ్లమ్స్కి దీనికి అసలు లింక్ ఉండదు. సో ఇది ఏంటంటే గుండెలో మీకు రైట్ సైడ్ లంగ్కి ఒక 2 ఛాంబర్స్ సప్లై చేస్తుంది. లంగ్ నుంచి మనకి బాడీ మొత్తానికి సప్లై చేయడానికి 2 వాల్వ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. సో ఈ వాల్వ్స్ అనేవి హార్ట్లో ఒక డోర్ లాగా ఒక రూమ్ నుంచి రూమ్కి డోర్ లాగా పనిచేస్తాయి. రక్తనరాలు ఏంటంటే హార్ట్కి బ్లడ్ సప్లై చేయడం ఆ రక్తనరాల పని. సో దానికి దీనికి సంబంధం ఉండదు మోస్ట్లీ. కొంతవరకు హార్ట్ అటాక్కి గురైన వాళ్ళల్లో కవాటాల సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుందా? సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఈ ఏరియాకి ఇది ఏదైతే హార్ట్ వాల్వ్స్ ఓపెన్ క్లోజ్ అవుతున్నాయో దానికి బ్లడ్ సప్లై రక్త సరఫరా చేయబడే ఆ రక్తనరాలు ఏదైతే ఉందో దాంట్లో ఏదన్నా బ్లాకేజెస్ సంభవిస్తే దాని రక్త సరఫరా తగ్గడం వల్ల దానికి డీజనరేటివ్ డిసీజ్ కానీ ఇస్కిమియా అంటాము, దానివల్ల ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కవాటాల సమస్యలు ఎంతవరకు వంశపారంపర్యం? వంశపారంపర్యం రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది వంశపారంపర్యం కాదు, అది ఇన్ఫెక్షన్ చిన్న వయసులో ఉన్న ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. బైకస్పిడ్ డయోటిక్ వాళ్ళు అంటే 2 లీఫ్లెట్స్ ఉండే కొంతమందికి జెనెటిక్గా వంశపారంపర్యంగా రావచ్చు, బట్ చాలా తక్కువ శాతంలో ఇవి ఉంటాయి. డీజనరేటివ్ డిసీజ్ అనేది అది ఏజ్ రిలేటెడ్ ఉంటుంది, బట్ జెనెటిక్గా చాలా తక్కువ. కవాటాల సమస్యలకి రక్తనాళాలు బ్లాకేజెస్కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అంటారు? నేను ఇందాక చెప్పినట్టు రక్త సరఫరా చేయడం రక్తనాళాల పని. కవాటాలు ఏంటంటే మన రక్తం బాడీ మొత్తానికి సరఫరా చేయడం కవాటాల పని. సో ఇది చేసే పని ఏంటంటే మొత్తం బ్రెయిన్కి కానీ లంగ్స్కి కానీ కిడ్నీకి కానీ అన్నిటికీ ఈ కవాటాల వల్లే బ్లడ్ సప్లై అందుతుంది. ఇన్ కేస్ ఇది డీజనరేట్ అయినా ఫ్రీగా ఓపెన్ అవ్వకపోయినా ఫ్రీగా క్లోజ్ అవ్వకపోయినా మనకి రక్త సరఫరా అనేది తక్కువ వస్తూ ఉంటుంది. బ్రెయిన్కి సప్లై తగ్గినప్పుడు మనకి బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ కిడ్నీ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ లంగ్ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ వస్తూ ఉంటాయి. ఈ రక్త నరాలు ఏదైతే హార్ట్కి సప్లై చేస్తాయో దాంట్లో ఏమైనా బ్లాకేజ్ కానీ రక్త సరఫరా తక్కువ ఉండటం వల్ల హార్ట్ వీక్ అవడం హార్ట్ ఫెయిల్ అవడం వంటివి జరుగుతాయి. కవాటాల సమస్యలు కూడా ఆయాసం ఇలాంటి లక్షణాలతో బయటపడతాయి. మెయిన్గా కవాటాల సమస్యలు ఫస్ట్ సిమ్టమ్ ఆయాసం వస్తుంది. ఇంకొకటి కళ్ళు తిరగడం, డే టు డే యాక్టివిటీ చేసుకుంటుంటే మినిమల్ యాక్టివిటీ కూడా చేయలేకపోవడం, కళ్ళు తిరగడం, బీపీ ఫ్లక్చువేషన్ ఎక్కువ రావడం, ఇది ఎక్కువగా ఓపెన్ అవ్వలేకపోయే పరిస్థితి ఉన్నప్పుడు హార్ట్ మీద స్ట్రెయిన్ పడి హార్ట్ వీక్ అవడం, దానివలన ఆయాసం రావడం, హార్ట్ రేట్ వేరియేషన్ రావడం, గుండె దడ రావడం, ఇవన్నీ మనం జనరల్గా సిమ్టమ్స్లో చూస్తాం. యాజ్ లాంగ్ యాజ్ బీపీ నార్మల్గా ఉన్నంత వరకు హార్ట్ సేఫ్ అని అంటారు.
సో బీపీ అనేది వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ కోమోబిడ్ కండిషన్స్. అంటే ఈ బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే వంశపారంపర్యంగా ఉండే రిస్క్ కానీ, ఇవన్నీ ఏంటంటే అన్నీ కలగలిపి రిస్క్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. ఈ కవాటాల ప్రాబ్లం మెయిన్గా బీపీ వల్లనే వస్తుంది అని అలా ఏం లేదు. బట్ బీపీ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఎందుకంటే హార్ట్ మజిల్ థిక్నెస్ పెరగడం, దానివలన వాల్వ్స్ వీక్ అవ్వడం కూడా ఛాన్స్ ఉంటుంది. కవాటాల సమస్యలను నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు? కవాటాలు మెయిన్గా 2D ఎకో స్కాన్ లేకపోతే 3D ఎకో స్కాన్, దాని ద్వారానే మనకు కవాటాలు ఎట్లా పనిచేస్తున్నాయి, దానికి ఎంత గ్రేడియంట్ అంటే ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంది, సరిగ్గా ఓపెన్ అవుతున్నాయా, క్లోజ్ అవుతున్నాయా, అవి బాగా గట్టిగా ఉన్నాయా, కాల్షియం ఎక్కువ ఉందా ఏంటి, ఇవన్నీ కూడా 2D ఎకో స్కాన్ ద్వారానే మనకు తెలుస్తుంది. స్త్రీలలో కూడా ఈ సమస్యలు ఎక్కువగానే చూస్తుంటారా? స్త్రీలలో కూడా చాలా మందిలో ఈ సమస్యలు చూస్తాము. స్త్రీలు పురుషులు ఈ రెండిటికి ఈ కవాటాల్లో పెద్ద విభేదాలు ఏమి ఉండవు. బట్ ఏంటంటే స్త్రీలలో చాలా కంపారిటివ్లీ తక్కువగా చూస్తూ ఉంటాం. స్మోకింగ్ ఇలాంటి వాటికి ఈ సమస్యలకి ఏమన్నా సంబంధం ఉంటుందా? స్మోకింగ్ ఏదైనా సరే, స్మోకింగ్ అనేది ఒక డీజనరేటివ్ కండిషన్ లాగా మన మెటబాలిజం ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కవాటాలు అనేవి ఏదైతే ఒక 70 సంవత్సరాలకి అట్లాగా డీజనరేట్ అవుతాయో, అది మనం స్మోకింగ్ అట్లా ఏమైనా అలవాట్లు ఉంటే ఇంకా ఎర్లీగా డీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గుండె కవాటాల సమస్యలకి, వాల్వ్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ ఎంతవరకు మేనేజ్ చేయగలరు? వాల్వ్ ప్రాబ్లమ్స్కి ఒక పరిమిత లిమిట్ వరకే మనం మెడిసిన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ మెడిసిన్స్ వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే దాని యొక్క వచ్చే లంగ్స్లో వాటర్ చేరడం కానీ, ఆయాసం కానీ, వీక్నెస్ కానీ, ఇవన్నీ లోడ్ తగ్గించడానికి మాత్రమే మెడిసిన్స్ పనిచేస్తాయి. బట్ మందుల వలన వాల్వ్ అనేది మాత్రం కరెక్ట్ అవ్వదు. వాల్వ్ ప్రాబ్లమ్స్కి హార్ట్ ఫెయిల్యూర్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? వాల్వ్ ప్రాబ్లం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు, ఎక్కువగా తెరుచుకోలేకపోవడం, ఎక్కువగా గట్టిగా మూసుకోకపోవడం, రక్త సరఫరా అనేది సరిగ్గా లేకపోవడం వల్ల హార్ట్లో బాగా ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. అలా పెరుగుతూ ఉన్నప్పుడు హార్ట్ సడన్గా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. గుండె కవాటాల సమస్యలకి ఇంతకుముందు సర్జరీ చేసేవాళ్ళు, మరి ఇప్పుడే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయి? గుండె కవాటాలకి అంతకుముందు ఇప్పుడు కూడా గోల్డ్ స్టాండర్డ్ ఓపెన్ హార్ట్ సర్జరీయే గోల్డ్ స్టాండర్డ్. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే వయసు పైబడిన వాళ్ళు, అంటే 60 ఏళ్ళ కన్నా పై ఉన్న వాళ్ళు, 70 ఏళ్ళ కన్నా పైబడిన వాళ్ళు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బ్రెయిన్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, వేరే బ్లడ్ ఇష్యూస్, ఈ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చాలా హై రిస్క్ ఉంటుంది. 10-15 ఇయర్స్ నుంచి మన ఇండియాలో కూడా ఇప్పుడు నెంబర్ అనేది చాలా పెరిగింది. మన ఇండియన్ వాల్వ్ కూడా ఒకటి వచ్చింది. సో ఇవి ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా మన కాలు ద్వారా యాంజియోగ్రామ్ ఎలా చేస్తామో అట్లాగే ఈ వాల్వ్ తీసుకెళ్ళి వితౌట్ ఏది మేజర్ ఓపెన్ స్కార్ ఏమీ లేకుండా ఈ వాల్వ్ అనేది అమర్చడం జరుగుతుంది. అంటే యాంజియోగ్రామ్ పద్ధతి లాగానే, కాకపోతే తొడ నుంచి, ఎందుకంటే ఈ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి చేతి నరం నుంచి ఇది అమర్చడం కష్టంగా ఉంటుంది. సో అందుకని తొడలో మన రక్తనరం అనేది సైజ్ పెద్దగా ఉంటుంది. సో దాని నుంచి ఈ వాల్వ్ అనేది తీసుకెళ్ళి హార్ట్లో అమర్స్తాం. ఓకే, అంటే ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ లానే చేస్తారా? డే కేర్ లాగానే చేయొచ్చు. బట్ అబ్జర్వేషన్కి ఒక 24 అవర్స్ పెడతాము. ఓన్లీ షార్ట్ టైం ఎనస్థీషియా ఇస్తాము. షార్ట్ టైం ఎనస్థీషియా, కొంతమందికి ఎనస్థీషియా కూడా లేకుండా జస్ట్ లోకల్ ఇంజెక్షన్తోనే, లోకల్ ఎనస్థీషియాతోనే ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తాము. 24 అవర్స్ జస్ట్ అబ్జర్వేషన్ పెడతాము. సెకండ్ డే డిశ్చార్జ్ చేయొచ్చు కూడా. అంటే ఆ పెట్టే వాల్వ్ ఎలాంటిది అంటారు? అది టిష్యూ వాల్వే పెడతాము. టిష్యూ దాన్ని ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్ లోపల ఒక టిష్యూ అమర్చబడి ఉంటుంది అనమాట. ఆ టిష్యూ అనేది వాల్వ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అది ఒక ఫ్రేమ్ లోపల ఒక బెలూన్కి అమర్చబడి ఉంటుంది. అంటే 2-3 రకాలు ఉంటాయి ఈ వాల్వ్లో. బెలూన్, ఇన్ఫ్లేటబుల్, సెల్ఫ్ ఎక్స్పాండబుల్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఒక డివైస్లో అమర్చి అది లోపలికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా పొజిషన్, సిటీ లాంటి దాంట్లో, ఎక్స్రే మెషిన్ లాంటి దాంట్లో చూసుకుని కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకుని, 2D ఎకోలో కూడా కన్ఫర్మ్ చేసుకుని దాన్ని అక్కడ రిలీజ్ చేస్తాం. సో అప్పుడు అది హార్ట్ పంప్ అవుతూ ఉన్నప్పుడు ఉన్న వాల్వ్ మనకి సైడ్కి అది కంప్రెస్ అయ్యి ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో ఇది నార్మల్ వాల్వ్ లాగా పనిచేస్తుంది. అంటే ఇలాగ పెట్టిన టిష్యూ వాల్వ్ ఎంతకాలం పనిచేస్తుంది అంటారు? సో యావరేజ్గా 12 to 15 ఇయర్స్ దీని డ్యూరబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చే కొత్త వాల్వ్స్ ట్రీటెడ్ వాల్వ్స్ అంటారు. అది కొంచెం మెడికేటెడ్ ట్రీటెడ్ వాల్వ్స్ కొన్ని కొత్తగా వచ్చినాయి. అవి ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్, ఇంకా 20 ఇయర్స్ పైనే పనిచేస్తాయి అని చెప్పేసి స్టడీస్లో ఉన్నాయి. బట్ ఇంకా అవి కొత్తగా వచ్చినాయి కాబట్టి అవి మనం ఇంకా టైం పడుతుంది, అది ఎంతవరకు లాంజివిటీ మెయింటైన్ అవుతుంది అని. అంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే ఈ ట్యావర్ పద్ధతిలో చేస్తారా? అందరికీ కుదురుతుంది అంటారా? ఎవరికైనా చేయొచ్చు ఈ ప్రొసీజర్. బట్ ఏంటంటే ఇది మనం ఫస్ట్ మేము కనిపెట్టినప్పుడు స్టార్ట్ చేసింది
సర్జరీ చేయలేని వాళ్ళు, అంటే మనం సర్జరీ చేయలేకపోతున్నాం, వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది, బట్ పేషెంట్కి ఇది చేస్తేనే పేషెంట్ లాంజివిటీ అంటే పేషెంట్ తర్వాత బ్రతకగలరు, నార్మల్గా తిరగగలరు, పని చేయగలరు అని అనుకున్నప్పుడు ఈ టావర్ అనేది క్రియేట్ చేయబడింది, ఫస్ట్ స్టార్ట్ చేయబడింది. వాల్వ్ బాగా పూడుకుపోయినప్పుడు అంతకుముందు ఓన్లీ బెలూన్ పెట్టి వాల్వ్ని ఎక్స్పాండ్ చేసేవాళ్ళం టెంపరీగా వాల్వ్ కొంచెం పని చేయడానికి. సో ఆ మెథడ్ నుంచే ఈ టావర్ అనేది క్రియేట్ చేసి ఇనీషియల్గా స్టార్ట్ చేసాం. తర్వాత మెల్లిమెల్లిగా ఇది హై రిస్క్ పేషెంట్స్లోనే కాదు, లో రిస్క్ పేషెంట్స్లో కూడా ఇది యూజ్ చేయొచ్చు అని మనకి స్టడీస్ అన్నీ తెలుపుతున్నాయి. కాకపోతే ఇది క్వైట్ ఎక్స్పెన్సివ్ అంటారా ఈ ట్రీట్మెంట్? ఇనీషియల్గా ఇది యుఎస్లో అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఈ వాల్వ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం ఇదంతా చాలా కాస్ట్లీగా ఉండేది. బట్ ఇప్పుడు ఇండియన్ వాల్వ్స్ కూడా వచ్చినాయి, ఇండియాలో కూడా ఇవి తయారు చేస్తున్నారు. సో చాలా అందుబాటులో, అంటే కంపారిటివ్లీ చాలా తక్కువ ప్రైస్లో ఇప్పుడు మనకి ఈ వాల్వ్ అనేది అమర్చడం జరుగుతుంది. ఈ బయోప్రాస్టిక్ వాల్వ్ కాబట్టి ఇంకా కొత్త కంపెనీస్ ఇవి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నాయి. సో అవి కూడా వస్తే కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు మనకి ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు స్కీమ్స్లో కూడా ఈ వాల్వ్ అనేది మనకి ఇప్పుడు కొన్ని స్కీమ్స్లో ఇస్తున్నారు ఫ్రీగా పేషెంట్స్కి, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరైతే అవసరంగా ఉన్నారో వాళ్ళకి ఈ వాల్వ్ ఫ్రీగా కూడా ఇస్తున్నారు. ఇప్పుడు దాకా అపోలో హాస్పిటల్లో ఎంతవరకు ఈ పద్ధతిలో, ఈ టావర్ కానీ టావీ పద్ధతిలో మీరు ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడం జరిగిందంటారు? హైదరాబాద్, ఏపీ, తెలంగాణలో అపోలోలోనే మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేసాము. ఇవాళ కూడా మేము ఆల్మోస్ట్ 3 కేసులు చేసాము, రేపు ఒక 3 కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ చాలా అవసరమైన వాళ్ళ ఆ పేషెంట్స్కి మాత్రమే చేస్తాము. ఈవెన్ కొంచెం వయసు చిన్నబడిన వాళ్ళకి, వాళ్ళు లేదు మాకు ఈ టావర్ పద్ధతిలోనే కావాలి అని అంటే వాళ్ళకి ముందుగా కౌన్సిల్ చేస్తాము. ఎందుకంటే ఎప్పుడైనా గోల్డ్ స్టాండర్డ్ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ, అంటే ఫిజికల్గా ఫిట్గా ఉంటే పేషెంట్కి అదే మేము అడ్వైస్ చేస్తాము. ఫిజికల్గా ఫిట్గా లేనప్పుడు, హై రిస్క్గా ఉన్నప్పుడు, మళ్ళీ పేషెంట్ హాస్పిటలైజ్ అయ్యి ఇంకా కంపల్సరీ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ వాల్వ్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే ఎప్పుడైనా ఈ ప్రొసీజర్లో ఏమన్నా రిస్క్ ఉంటుందంటారా? దీంట్లో 1% రిస్క్ ఉంటుంది. అంటే బ్రెయిన్ అవన్నీ చెక్ చేస్తాము. కెరోటిడ్స్ అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్లో ఏమన్నా ప్లాక్స్ ఉన్నాయా, దీంట్లో కూడా చాలా వాల్వ్ బాగా కాల్షియంతో పూడుకుపోయింది, అలాంటివి ఏంటంటే ఏదన్నా చిన్న పార్టికల్ వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళి అది స్ట్రోక్గా మారే అవకాశం ఉంటుంది. సో దీనికి మనకి స్ట్రోక్ రాకుండా ప్రొటెక్షన్ డివైసెస్ ఉన్నాయి, అవి ఖర్చుతో కూడినవి. సో అందుకే ముందుగానే ఎవాల్యుయేట్ చేసి రిస్క్ అనేది అసెస్ చేసుకుని దాన్ని బట్టే చేస్తాం. వాళ్ళు ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ తర్వాత ఎన్ని రోజులకి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు? సెకండ్ డే నుంచి పేషెంట్ నడిపిస్తాము. వితిన్ ఏ వీక్ ఇనీషియల్గా కొంచెం వాల్వ్ ఫారెన్ బాడీ అమర్చబడి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్, బీపీ ఫ్లక్చువేషన్స్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ కానీ, బ్లడ్ థిన్నర్స్ కానీ, యాంటీకోగులేషన్ కానీ ఇవన్నీ వాడతాం. సో ఫస్ట్ 1 మంత్ మినిమల్ యాక్టివిటీ చెప్తాం, ఆ తర్వాత అంతా నార్మల్ యాక్టివిటీస్ చెప్తాం. డే 2 నుంచి పేషెంట్ నార్మల్గా నడవడం అవన్నీ బేసిక్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇంతకుముందే వాళ్ళకి ఏమన్నా హార్ట్ బ్లాకేజెస్ ఉండి స్టెంట్స్ లాంటివి ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళు రిప్లేస్మెంట్ చేయగలసి వస్తే చేయగలరా? సో స్టంట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. మేము ముందుగానే అసెస్ చేస్తాము. సిటీ టావర్ ప్రోటోకాల్ అని ఉంటుంది. సిటీలో మనం హార్ట్ వాల్వ్, అయోటా, హార్ట్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ ఇవన్నీ అసెస్ చేస్తాము. ఒకవేళ ఏమన్నా బ్లాకేజ్ ఉంటే ముందుగానే ఆ టైంలో కానీ స్టంట్ అమర్చి దీనికి వాల్వ్ కూడా ఇంప్లాంట్ చేస్తాం. ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ రీడూ చేయాల్సిన సందర్భాలు, లేకపోతే వాళ్ళకి టావర్ పద్ధతిలో వాల్వ్ అమర్చాక మళ్ళీ ఓపెన్ సర్జరీ చేయాల్సిన సందర్భాలు ఇలాంటివి కూడా జరిగాయి. కొంతమందికి తొందరగా డీజనరేట్ అవ్వడం, అంటే ప్రతి ఒక్క మనిషికి బాడీ స్వభావం అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి తొందరగా డీజనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాల్వ్ సైజ్ బట్టి ఒకవేళ వాల్వ్ తొందరగా డీజనరేట్ అవుతే ఆ వాల్వ్ లోపల ఇంకొక వాల్వ్, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్వ్స్, ఒకటి బెలూన్ ఎక్స్పాండబుల్ అయితే ఇంకొకటి సెల్ఫ్ ఎక్స్పాండబుల్ వాల్వ్ దాని లోపల అమర్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాల్వ్ లెవెల్లో ఇంకో వాల్వ్ పడితే స్టినోసిస్ అంటే టైట్గా అవ్వడం వల్ల ఆ వాల్వ్ కొంచెం పైన సుప్రాయోటిక్ ఆ రూట్లో మనం సెల్ఫ్ ఎక్స్పాండబుల్ వాల్వ్ పెడతాం. సో ఈ ఒక పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతూ ఉంటుంది. తొందరగా డీజనరేట్ అవుతుంటే మళ్ళీ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి సర్జరీ ఆప్ట్ చేస్తాం. ఇంకా అది అప్పుడు హై రిస్క్ అవుతుంది. సఫిషియెంట్ అంటే ప్రాపర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి సైజ్ అంతా కరెక్ట్గా ఉంది అని అంటే దానికి మనం వాల్వ్ లోపల వాల్వ్ కూడా అమర్చే ఛాన్స్ ఉంటుంది.
ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవన్నీ అవసరం ఉంటుంటాయా? వాల్వ్ రీప్లేస్మెంట్ తర్వాత అంతా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటారు, కొంతమందికి వేరే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నార్మల్ కార్డియాక్ రీహాబిలిటేషన్ అనేది ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇనీషియల్ ఫేజెస్లో. ఆ తర్వాత వన్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత నార్మల్గా లైఫ్ అనేది కొనసాగించవచ్చు. ఈ TAVR పద్ధతిలో వాల్వ్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ కూడా అవసరం ఉంటాయా? ఇది ఓన్లీ బయోప్రాస్టిక్ వాల్వ్ కనుక ఇనీషియల్గా కొంచెం ఎక్కువ మెడికేషన్స్ ఉంటాయి. తర్వాత అంటే సింగిల్ బ్లడ్ థిన్నర్, ఈ బేసిక్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి, ఎక్కువ మెడికేషన్స్ ఉండవు. ఓకే. ఇంకా ఆ వాల్వ్ ఎక్కువ కాలం పనిచేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? బీపీ, షుగర్, డే టు డే యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కొంచెం జాగ్రత్త పడాలి. వేరే ఏదన్నా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా అవి ముందుగానే ట్రీట్ చేసుకోవడం, బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా చూసుకోవడం, ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతకాలం ఫాలో అప్ చెకప్స్లో ఉండాలి ఈ ట్రీట్మెంట్ తర్వాత? ఫస్ట్ ఇనీషియల్గా 6 monthsలో రెగ్యులర్గా చెకప్ చేస్తుంటాం. తర్వాత వన్స్ ఇన్ 6 months, తర్వాత వన్స్ ఇన్ ఇయర్ చెకప్ రెగ్యులర్గా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా అంత ఫాలో అప్ అంత అవసరం ఇయర్లీ చెకప్ మామూలుగా మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్ ఎలా చేసుకుంటామో ఇయర్లీ చెకప్ లాగా రెగ్యులర్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ చేయించుకుంటే తెలిసిపోతుంది. 2D ఎకో, ECG, బేసిక్ టెస్ట్ అన్ని చేస్తాం. ఎప్పుడైనా హార్ట్కి MRI కూడా అవసరం ఉంటుందా? ఈ పేషెంట్స్లో MRI స్పెసిఫిక్గా అంత అవసరం ఉండదు. CT ఒకవేళ ఏదైనా డీజనరేషన్ రావడం కానీ ఏదైనా వేరియేషన్ ఏమన్నా వస్తుంటే CT అయోటోగ్రామ్లో దీంట్లో మనకి అన్నీ తెలుస్తాయి. అంటే హార్ట్కి స్టెంట్స్లో కొన్ని రకాలు ఉన్నాయి కదండి, అలాగనే వాల్వ్స్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయా? వాల్వ్స్లో ఇనీషియల్గా ఒకటే టైప్ ఉండేది, దాని తర్వాత 2 కంపెనీస్ వచ్చినాయి, ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్ వచ్చినాయి. ఇండియాలోనే 2 కంపెనీస్ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఇంపోర్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో వాల్వ్ టు వాల్వ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 6-7 డిఫరెంట్ వాల్వ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కొత్త వాల్వ్స్ వస్తున్నాయి. సో ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. మనకి స్టంట్స్లో ఏదైతే మల్టిపుల్ కంపెనీస్ స్టంట్స్ అనేది మనం చూస్తున్నామో, ఈ వాల్వ్స్లో కూడా అలా మల్టిపుల్ కంపెనీస్ చాలా రకరకాల వాల్వ్స్ ఇప్పుడు ట్రీటెడ్ వాల్వ్స్ అని వస్తున్నాయి కొత్తవి. ట్రీటెడ్ వాల్వ్స్ లాంజివిటీ అంటే ఎక్కువ కాలం అవి డీజనరేట్ అవ్వకుండా ఉంటాయి అని. సో ఇంకా కొత్తవి మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. అంటే స్టెంట్స్లో కనుక డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ లాగానే ఈ వాల్వ్స్ కూడా ట్రీటెడ్ వాల్వ్స్ అంటారా? వాల్వ్స్ కూడా ట్రీటెడ్ వాల్వ్స్. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే వాళ్ళల్లో కూడా కొంతమందికి ట్రీటెడ్ వాల్వ్స్ అనేవి అమరుస్తున్నారు. ఎందుకంటే టిష్యూ వాల్వ్ అనేది డీజనరేట్ అవుద్ది. టిష్యూ అనేది డీజనరేట్ అవ్వడం జనరల్గా చూస్తూ ఉంటాం. ఈ ట్రీటెడ్ వాల్వ్స్ ఏంటంటే డీజనరేషన్ అనేది చాలా డిలే అవుతుంది అని చెప్పేసి స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో ఈ మధ్యనే ఇది అమరుస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఫ్యూచర్లో ఎంతవరకు డీజనరేషన్ కనిపిస్తుందో హ్యూమన్ బీయింగ్స్లో, మనుషుల్లో చూస్తూ మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. హార్ట్లో ఇలాంటి వాల్వ్స్, టిష్యూ వాల్వ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి డూస్ అండ్ డోంట్స్ అని అట్లాంటివి ఏమైనా ఉంటుంటాయా? వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. డూస్ అండ్ డోంట్స్ అంటే మనం ఎలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నామో వాళ్ళు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. వాళ్ళకి ఏమీ రిస్ట్రిక్షన్స్ కానీ ఎక్కువ ఇవి చేయకూడదు అవి చేయకూడదు అనేమి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండవు. నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. దీంతో లిమిటేషన్స్ ఏమి ఉండవు. అంటే ఈ ప్రొసీజర్ అదంతా క్యాత్ ల్యాబ్లోనే చేస్తారా? క్యాత్ ల్యాబ్లోనే చేస్తాము. హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి. హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ అంటే ఒకవేళ లోపల ఏదన్నా సిటీ సర్జన్ కూడా అవైలబుల్ ఉంటారు, ఎనస్థిటిస్ట్ అవైలబుల్ ఉంటారు, హార్ట్ టీమ్ అంతా అవైలబుల్ ఉంటారు. సో ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ జరిగినా ఏదైనా ఇమీడియట్గా ఏదైనా ఓపెన్ చేయాలన్నా కూడా అందరూ అవైలబుల్ ఉంటారు. క్యాత్ ల్యాబ్లో సిటీ బ్యాకప్ మొత్తం అంతా టీమ్ ఉన్నప్పుడే ఇది చేస్తాం. అంటే వెంటనే ఒక్కోసారి సర్జరీ అవసరమైతే వెంటనే ఓటీకి తీసుకెళ్ళేటట్టు అది చాలా కంపల్సరీగా ఈ సిటీ ఓటీ అనేది కానీ సర్జన్ కానీ అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆన్ ది హోల్ ఈ గుండె కవాటాల సమస్యలు ఎంత ఎక్కువగా చూస్తున్నారండి? ఈ మధ్య పెరుగుతున్నాయా? ఈ మధ్య మేము ఎక్కువగా చూస్తున్నాము. అంటే డయాగ్నోస్టిక్స్ అంటే అంతకుముందు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అనేవి ఎక్కువ జరగకపోతూ ఉండేవి. ఈ మధ్య అందరూ అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు, అసలు వర్కే చేయని వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ NGOs కానీ ఇవన్నీ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్, హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ పెట్టి ECG, 2D ఎకో, ఎక్స్రేలు ఇవన్నీ బేసిక్ టెస్ట్ చేస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు డయాగ్నోసిస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని వాల్వ్ రీప్లేస్మెంట్స్ కానీ TAVRs కానీ ఈ మధ్య కాలంలో నెంబర్ చాలా ఎక్కువ చూస్తున్నాం. ఓకే. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ సమస్యలకు ఎక్కువగా గ్రోతున్నట్టుగా గమనిస్తున్నారు? జనరల్గా ఎక్కువగా చూసేది మేము 60 years అండ్ అబవ్ వాళ్ళకే ఎక్కువగా ఈ కవాటాల ప్రాబ్లం, డీజనరేటివ్ డిసీజ్ అది చూస్తూ ఉంటాం. కంజెనిటల్గా ఎవరికన్నా ఉంది అని అంటే ఇనీషియల్గా డయాగ్నోస్టిక్ దీంట్లో తెలుస్తుంది. ఒకవేళ 20-30 ఏళ్లలో 40 ఏళ్లలో ఇది చూస్తే ఎర్లీ ఫేజెస్లో ఉంటే వాళ్ళని రెగ్యులర్గా చెకప్ రమ్మని చెప్తూ ఉంటాం. సో అప్పుడు మనకి ఎంత తొందరగా డీజనరేట్ అవుతుంది, ఎంత ఎర్లీగా దాన్ని ట్రీట్ చేయాలన్నది మనకు తెలుస్తుంది.
గుండె సమస్యలకి డయాబెటీస్కి బాగా సంబంధం ఉంటుంది కదండి, అలాగే కవాటాల సమస్యలకు కూడా సంబంధం ఉంటుంది అంటారా? జనరల్గా డయాబెటీస్కి అంత ఇంటర్లింక్ ఉండదు. బట్ నేను ఇందాక చెప్తున్నట్టు డీజనరేటివ్ ప్రాసెస్, మన బాడీ తొందరగా డీజనరేట్ అవుతుంది, తొందరగా డ్యామేజ్ అవుతుంది అని అంటే ఏజింగ్, మనం వాస్కులర్ ఏజింగ్, బాడీ ఏజింగ్ ఎలా డిటర్మైన్ చేస్తామంటే మనకి షుగరు ఇవన్నీ రాకుండా ఉంటే, ఎంత డిలేడ్గా వస్తే మనకి అంత ఏజింగ్ ప్రాసెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో షుగర్ ఎర్లీగా వచ్చి కవాటాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తొందరగా డీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా వెరికోజ్ వెయిన్స్ ఇలాంటివన్నీ కూడా కవాటాల సమస్యలే కదా, ఇలాంటి వాటన్నిటికీ ఏమన్నా సంబంధం ఉంటుందా? సో వెరికోజ్ వెయిన్స్ ఇవి ఏంటంటే మనకి హార్ట్కి బ్లడ్ సప్లై చేసే రక్తనరాలు కాళ్ళల్లో ఉండే వెయిన్స్ అంటాము. సో వెయిన్స్ వీక్నెస్ వల్ల వెరికోజ్ వెయిన్స్ అవి వస్తాయి. సో ఇన్ కేస్ కవాటాల ప్రాబ్లం వల్ల రివర్స్ ఫ్లో, అంటే ఇది ఎక్కువ రివర్స్ బ్లడ్ ఫ్లో రావడం వల్ల ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది వెయిన్స్లో, అప్పుడు కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ పెరగడం, థ్రాంబోసిస్ రావడం ఇవన్నీ కూడా రిస్క్ ఉంటుంది. అంటే ఆ కవాటాలకి గుండె కవాటాలకి ఇలాంటి లేదు, సంబంధం లేదు. ఓకేనండి డాక్టర్ రంగారెడ్డి గారు, గుండె కవాటాల సమస్యల లక్షణాలు ఏంటి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్లో సర్జరీ ఎప్పుడు చేస్తారు, అండ్ నవేడేస్ లేటెస్ట్గా చేసే ట్రాన్స్ ఆర్టీరియల్ వాల్వ్ రిప్లేస్మెంట్, ఇంప్లాంట్, ఇలాంటి వాటి వివరాలు, దానివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంత త్వరగా రికవర్ అవుతారు, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.